వెల్కమ్ టు నవ్య. ఈ రోజు మనం నవ్యలో ఐరన్ తో తయారు చేసిన మంచి డెకరేటివ్ ఐటమ్స్ చూద్దాం. ఫస్ట్ ఐటమ్ అండి, ఇది కంప్లీట్ గా ఐరన్ తో తయారు చేశారు. చూసారు కదా, ఇది కంప్లీట్ గా మనకి స్టాండింగ్ పొజిషన్ లో ఉందన్నమాట. ఇది మనకి చూసుకున్నట్లయితే ట్రైబల్ డెకరేటివ్ ఐటమ్ అన్నమాట. సో ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే మనకి సన్నాయి వాయిస్తూ, మనకి పూర్వకాలంలో మనకి ఇప్పుడు పాతకాలంలో సన్నాయి వాయించుకుంటూ ఎలా అయితే ఉంటుందో సో ఆ డిజైన్ ని వీళ్ళు ఇక్కడ మనకి ఇది చేశారు. అండ్ ఇది కంప్లీట్ గా కూడా చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్ బ్లాక్ షేడ్ లో ఇచ్చారు. మనకి వాల్స్ అన్ని కూడా మనకి వైట్ గా ఉంటాయి కదా, సో వైట్ వాల్స్ కి మనం కనుక ఇది మనము డెకోర్ చేసుకుంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ అవుట్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ప్రతిదీ కూడా మనం చూసుకున్నట్లయితే హ్యాండ్స్ కావచ్చు, ఇప్పుడు సన్నాయి కావచ్చు, అండ్ ఈ ఐస్ దగ్గర కావచ్చు, వీళ్ళంతా కూడా చాలా నీట్ గా అవుట్ ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా చూసుకున్నట్లయితే చాలా నీట్ గా చిన్నగా ఇచ్చారు. అండ్ ఇది మనకి స్టాండ్ చేసుకోవడానికి బేస్ కూడా మనకి నీట్ గా బేస్ కూడా ఇచ్చారనమాట. సో మనం దీన్ని ఎక్కడైనా సరే మనం టీవీ పక్కన కావచ్చు, లేకపోతే ఎక్కడైనా మనం ఒక కార్నర్ లో కూడా మనం దీన్ని డెకరేట్ చేసుకోవచ్చు. బేసిక్ గా ఏంటంటే ఐరన్ తోటి ఏదైనా డెకోర్ చేయాలంటే చాలా కష్టము. సో వీళ్ళు ఇప్పుడు ఆ ఐరన్ తోటి ఇంత బ్యూటిఫుల్ గా మనకి డెకోర్ చేసి ఇచ్చారు. సో ఇది నెక్స్ట్ ఐటమ్ అండి. ఇది గ్రూప్ ఆఫ్ ట్రైబల్ పీపుల్ మనకి ఇది డాన్స్ చేస్తున్నట్టుగా డెకోర్ చేశారు. బేసిక్ గా ఏంటంటే పెద్ద పెద్ద ఐటమ్స్ ఐరన్ తో డెకోర్ చేయడం అనేది కొంచెం ఈజీయే, కానీ ఇలా చిన్నగా డెకోర్ చేయడం అనేది చాలా కష్టము. సో చూసుకున్నట్లయితే ఒక్కో పర్సన్ ఒక్కొక్క స్టెప్ వేస్తున్నట్టుగా అండ్ పట్టుకున్నట్టుగా కూడా, అండ్ ఇక్కడ స్టిక్ కూడా ఇచ్చారు. సో దీన్ని కనుక మనం టేబుల్ మీద కావచ్చు, లేకపోతే టీవీ దగ్గర కావచ్చు, అండ్ ఎక్కడైనా కావచ్చు కనుక మనం డెకోర్ చేసుకుంటే చూడడానికి బాగుంటుంది. అండ్ లుక్ కూడా చాలా ఆసమ్ గా కూడా ఉంటుంది. ఇప్పటి వరకు మనం టేబుల్ మీద డెకోర్ చేసుకునే స్టాండింగ్ ఐటమ్స్ చూసాం కదా, ఇప్పుడు మనం వాల్ కి హ్యాంగ్ చేసుకునే డిజైన్ చూద్దాము. అందులోనే ఫస్ట్ వచ్చేసి ఇదన్నమాట. ఇది కంప్లీట్ గా మనం చూసుకున్నట్లయితే ఇది సూర్యుడి టైప్ లో కనుక మనకి డిజైన్ చేశారు. అండ్ సూర్యుడికి ఇట్లా మనకి ఇట్లా కిరణాలు వచ్చినట్టుగా, అండ్ ఇట్లా ఐస్ కావచ్చు, నోస్ కావచ్చు, లిప్స్ కావచ్చు, బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. ఇది మనం సింగిల్ గా డెకోర్ చేసుకోవచ్చు అండ్ మల్టిపుల్ గా కూడా డెకోర్ చేసుకోవచ్చు అన్నమాట. సో చూసారు కదా ఇది. సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. ఇది క్యాండిల్ అన్నమాట. సో మనం దీన్ని వాల్ కి హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ వాల్ కి హ్యాంగ్ చేసుకొని ఇక్కడ మనకి కింద కనుక చూసుకున్నట్లయితే రెండు మనకి అక్కడ క్యాండిల్స్ డెకోర్ చేసుకోవడానికి కొంచెం వీళ్ళు స్పేస్ ఇచ్చి డిజైన్ చేశారు. ఇక్కడ కూడా వీళ్ళు చిన్నగా హ్యూమన్ డిజైనింగ్ ఇచ్చారు. అండ్ ఇందులో కూడా వీళ్ళు చిన్న హ్యాంగింగ్స్ ఇచ్చారనమాట, లీవ్స్ లాగా. అండ్ ఇందులో కూడా చూసుకున్నట్లయితే పైనంతా ఒక హోమ్ లుక్ వచ్చేలాగా అయితే మనకి ఇది ఇచ్చారు. సో ఇది కూడా మనం వైట్ వాల్స్ కి కావచ్చు, లేకపోతే ఏదైనా మంచి ప్లెయిన్ వాల్స్ కి డెకోర్ చేసుకోవచ్చు. చూసారు కదండి ఇది ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇది కిచెన్ హ్యాంగింగ్ ఐటమ్ అనమాట. సో మనకి బటర్ఫ్లై డిజైనింగ్ లో అయితే ఇచ్చేసారు. వీళ్ళ కింద 3 కిచెన్ హ్యాంగింగ్స్ అయితే ఇచ్చారు. అండ్ పైన కూడా హ్యాంగ్ చేసుకోవడానికి చిన్న ఐరన్ తో అయితే మనకి ఇచ్చారు. సో దీన్ని కూడా మనం ఇప్పుడు ఎక్కడైనా వాల్ కి డిజైన్ చేసుకోవచ్చు అండ్ వాష్ బేసిన్ పక్కన కూడా మనం డెకోర్ చేసుకోవచ్చు. సో చూసారు కదా హ్యాంగింగ్ ఐటమ్. సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. ఇది ఇంకొక క్యాండిల్ హ్యాంగింగ్ ఐటమ్ అండి. చూసుకున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇదంతా కంప్లీట్ గా కూడా మనకి ఐరన్ తోనే తయారు చేశారు. నిజంగా ఐరన్ తోటి ఇంత బ్యూటిఫుల్ గా రెడీ చేయొచ్చా అనేది నాకు ఈ ఐటమ్ ని చూస్తేనే అనిపించింది. ఎందుకంటే పైన చూసుకుంటే కనుక మనకి బర్డ్, అండ్ కింద మళ్ళీ హ్యాంగింగ్స్, అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే సన్, అండ్ ఇక్కడ మళ్ళీ జింక తోటి ఇక్కడ చూసుకున్నట్లయితే జింక కొమ్ములు, అండ్ ఇక్కడ కూడా మనకి చిన్న హ్యాంగింగ్స్, అండ్ లాస్ట్ లో మనకి క్యాండిల్ పెట్టుకోవడానికి చిన్నగా ఒక ఇది ఇచ్చి మనకి డెకోర్ ఐటమ్ లాగా చేశారు. సో ఇది కూడా మనం హ్యాంగింగ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి కూడా మనకి హ్యాంగ్ చేసుకోవడానికి వీళ్ళు నీట్ గా అవుట్ ఫినిషింగ్ ఇచ్చారు. ఇప్పటి వరకు మనం హ్యాంగింగ్ ఐటమ్స్ చూసాము, అండ్ అలాగే మనము స్టాండింగ్ చిన్న ట్రైబల్ ఐటమ్స్ కూడా చూసాం కదా. అందులోనే ఇవి చాలా చిన్న క్యూట్ కొంగ అన్నమాట. అంటే చిన్న బర్డ్స్ డిజైనింగ్ లో ఇచ్చారు. మనం దీన్ని ఏదైనా టేబుల్ మీద డెకోర్ చేసుకోవచ్చు. అండ్ మనం ఇండ్లల్లో
ర్యాక్స్లలో కూడా మనం దీన్ని డెకోర్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా మనం చూసుకున్నట్లయితే ఐరన్లో దీని అవుట్ ఫినిషింగ్ ఎంత బాగుందో అసలైతే చూసుకున్నట్లయితే దీనికి రెక్కలు ఇచ్చారు అండ్ చిన్న ముక్కు ఇచ్చారు. సో ఇది కంప్లీట్గా కూడా చాలా చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సో ఇలాంటివి కూడా మనకి మల్టిపుల్ డిజైనింగ్స్తో ఉన్నాయి అండ్ మల్టిపుల్ సైజెస్తో కూడా మనకి ఇవి ఉన్నాయన్నమాట. మనకి పాత కాలంలో ఏదైనా మనం ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి తీసుకెళ్ళాలి అంటే మనకి ట్రావెలింగ్ అప్పుడు లేదు కాబట్టి ఇలాగ చిన్న చిన్నగా మనకి ఇట్లాగా ఒక గంపల్లాగా చేసుకొని దాన్ని ఇలా హ్యాంగ్ చేసుకొని మనకి పాతకాలంలో మన వాళ్ళు అలాగా ట్రావెల్ చేసేవాళ్ళు అనమాట. సో దాన్ని కూడా వీళ్ళు ఎంత బాగా డిజైన్ చేసి ఎంత బాగా మనకి చూపించారో దీన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది. సో దీన్ని కూడా వాళ్ళు ఎక్కడ కూడా దీన్ని అంత ప్లెయిన్గా కూడా ఇవ్వలేదు, ఎక్కడికక్కడ అవుట్ ఫినిషింగ్ కూడా దీనికి చాలా నీట్గా ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే ఇదొకటి అండ్ దీని వెనక భాగంలో కూడా అండ్ ఇదొకటి కూడా అంటే ఒక పర్సన్ ఒక వాటర్ కావచ్చు లేకపోతే ఏదైనా ఒక ఐటమ్ కావచ్చు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి ట్రావెల్ చేసేటప్పుడు కావచ్చు లేకపోతే ఇంకెక్కడ నుంచి అయినా సరే ఇంటికి ట్రావెల్ చేసేటప్పుడు తీసుకెళ్లే విధానాన్ని వీళ్ళు ఎంత బాగా ఐరన్తో మనకి డిజైన్ చేసి చూపించారు. సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ ఇది కూడా మనకి ఏదైనా టేబుల్ మీద కావచ్చు లేకపోతే ఎక్కడైనా సరే టీవీ ముందు కావచ్చు లేకపోతే మనం దీన్ని ర్యాక్స్లలో కావచ్చు మనం మంచిగా నీట్గా దీన్ని డిజైన్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదండి ఇది ఎంతో బ్యూటిఫుల్గా ఉందో. ఫస్ట్ అయితే ఈ ఐటమ్ చూస్తే నాకైతే కేరళనే గుర్తుకొచ్చింది. ఎందుకంటే వాళ్ళు కూడా మనకి చూసుకున్నట్లయితే ఇట్లా పడవలో ట్రావెల్ చేస్తూ అండ్ ఇట్లా పాటలు పాడుకుంటూ అండ్ వాళ్ళు కూడా కొంచెం ఎంజాయ్ చేస్తూ ట్రావెల్ చేస్తూ ఉంటారు అనమాట వాటర్లో. సో అదే డిజైన్ని వీళ్ళు ఐరన్లో డెకోర్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక పర్సన్ వాటర్ని ఇది చేస్తున్నట్టుగా అండ్ ఇక్కడ వీళ్ళందరూ పనికి వెళ్ళి బోట్లో కూర్చున్నట్టుగా అండ్ పడవలో కూర్చున్నట్టుగా. సో అండ్ ఇది కూడా చూసుకున్నట్లయితే పడవ కూడా చూసుకున్నట్లయితే మనకి జింక డిజైనింగ్ తోటి చిన్న చిన్న కొమ్ములు కూడా ఇచ్చి జింక మొత్తం అంటే జింక డిజైనింగ్ తో అయితే ఇచ్చారు. ఇది కూడా కంప్లీట్ గా మనకి ఐరన్ తో తయారు చేశారండి. బేసిక్గా ఏంటంటే ఏదైనా ఐరన్ ఐటమ్ తయారు చేయాలి అనుకున్నప్పుడు పెద్ద పెద్ద ఐటమ్స్ అయితే తయారు చేయొచ్చు, కానీ ఇలాగ ఒక కంప్లీట్గా ఒక యూనిక్ ఐటమ్ తయారు చేయడం అనేది చాలా కష్టం. అందులో ఇలాగ పర్టికులర్గా ప్రతి పర్సన్ని కూడా ఇట్లాగా హైలైట్ చేస్తూ అండ్ చెప్పడం అనేది ఇంకా కష్టం అనమాట. సో వీళ్ళు దీన్ని ఐరన్ తోటి నీట్గా ఎంత క్యూట్గా తయారు చేస్తారో చూసారు కదా. చూసారు కదండి ఇది ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అండ్ ఇందులో కూడా మనకి చాలా డిజైన్స్ ఇచ్చారనమాట. అండ్ చాలా ట్రైబుల్స్ మనకి చూసుకున్నట్లయితే ట్రైబుల్స్ డాన్స్ చేస్తున్నట్టుగా అండ్ జింకలు ఎలిఫెంట్ అండ్ ఇది ఒక పెద్ద ట్రీ. అంటే ఇది కంప్లీట్ గా మనకి చూసుకున్నట్లయితే ఒక కంప్లీట్ గా ఒక ఏమంటారు ఫారెస్ట్ అట్మాస్ఫియర్ ని తలపించేలాగా ఇదైతే మనకి డెకోర్ చేశారు. అండ్ పైన కూడా చూసుకున్నట్లయితే మనకి బర్డ్స్ మంచిగా పికాక్స్ లాగా మంచి బ్యూటిఫుల్ డిజైన్ ఇచ్చారు. ఇది కంప్లీట్ గా మనకి చాలా పెద్ద ఐటమ్, వాల్ కి ఇది చాలా బాగా డెకోర్ చేసుకోవచ్చు. బేసిక్ గా ఏంటంటే వైట్ వాల్స్ కి ఇది హైలైట్ బ్లాక్ కాబట్టి మనకి ఇది చాలా బాగుంటుంది డెకోర్ చేసుకున్నట్లయితే. అండ్ ఇక్కడ కూడా ఇంత పెద్ద దాంట్లో కూడా చూసుకున్నట్లయితే చిన్న చిన్నగా హ్యాంగింగ్ ఐటమ్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ ఎలిఫెంట్ ఇచ్చారు. సో ఇక్కడ మొత్తం కంప్లీట్ గా ప్రతి దాన్ని కూడా డీటెయిల్స్ ఇచ్చారనమాట. ప్రతిది కూడా డీటెయిల్ గా ఇచ్చారు మనకి. చూసారు కదండి బ్యూటిఫుల్ ఐరన్ తో తయారు చేసిన డెకోర్ ఐటమ్స్ అన్ని. ఇది ఇవాల్టి నవ్య. నెక్స్ట్ సెగ్మెంట్ లో మళ్ళీ కలుద్దాం.